హాయ్ ఫ్రెండ్స్, గోంగూర ఉన్నప్పుడు గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్ ఇలా చాలా వెరైటీలు చేసుకుంటారు కదా గోంగూరతోని. నేనైతే గోంగూరతోని ఎప్పుడు ఏది తినలేదన్నమాట. గోంగూర ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి పెద్దగా ఎవరు ఇంట్లో వాళ్ళు కొనుక్కోరు అనమాట. ఈసారి వచ్చేసి తీసుకున్నాము గోంగూర 10 రూపీస్ అనమాట కట్ట. ఒకటే 10 రూపీస్కి వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం, ఎలా ఉంటుందో చూద్దాం కదా అని చెప్పేసి నేనే బలవంతం తీసుకున్నాను. మా ఆయన తీసుకునేటప్పుడు కూడా ఎందుకు వద్దు అనేసి అయితే చెప్తున్నారు, పుల్లగా ఉంటుంది వద్దు వద్దు అన్నారు. అయినా సరే తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత ఒకటొకటి ఇంకా మొత్తం తుంచేసి ఒక తపేలా పక్కన పెట్టుకొని ఆకులు అయితే తుంచేస్తున్నాను అనమాట. నేను తుంచేసి ఫాస్ట్గా ఏదైనా ప్రిపేర్ చేద్దాం కదా తినడానికి అని చెప్పేసి గోంగూరతోనే చేద్దాం అనేసి ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు తినేవే కాకుండా తినలేనివి కూడా ఒకసారి తింటే మంచిది అనిపించింది. అంటే గోంగూర అంతగా తినరు అనమాట ఇంట్లో వాళ్ళు కూడా. నువ్వు అది వండినా మేము తినము అనేసి అయితే చెప్తున్నారు. పుల్లగా ఉంటుందని చెప్పినా సరే తినకపోతే పొండి నేనేం తింటానులే అని చెప్పేసి తీసుకున్నాను. అంత వచ్చింది గోంగూర. వచ్చింది కదా ఇంకా అదైతే పక్కన పెట్టేసి గోంగూర ఆకులు తీసేసుకున్న తర్వాత అవి వేరులతోనే పీకేసి ఇచ్చేస్తారు కదా, ఆల్రెడీ అమ్మేటప్పుడు అలా అమ్ముతారు కదా. ఇవైతే ఒకసారి మనం ఉడుద్దాం, ఇంట్లోనైనా మొలుస్తుందేమో అనేసి అయితే అనుకున్నాను. ఒకవేళ బాగుంటే నెక్స్ట్ చికెన్లోని కానీ మటన్లోని కానీ వేసుకొని ట్రై చేద్దాం బయట కొనుక్కోకుండా అని చెప్పేసి. అవి ఎలాగో వేరులతో ఉన్నాయి కదా అని ఇంకా మా దగ్గర అయితే బయట కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. ఆ మొక్కల దగ్గరికి అయితే ఈ పట్టుకెళ్ళి అయితే వేసేసాను. ఒకటొకటిగా తీసుకొని అయితే ఒక మూడు చొప్పున వేస్తున్నాను. ఒకటి కాకపోతే ఒకటైనా బ్రతుకుద్ది కదా అని చెప్పేసి అలాగా గోంగూర మొక్కలన్నీ ఉడిసేసుకున్న తర్వాత పైనుంచి అయితే నేను వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట. అలా ఉడిచేటప్పుడు నేను అనుకుంటున్నాను ఇవైతే మొలవాలి, ఎలాగైనా సరే, ఎలాగో వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఎలాగైనా మొలవాలి. నేనైతే అవైతే ఎదగాలని కోరుకుంటూ వేసాను అనమాట. నాకు తెలిసి బ్రతికేస్తాయిలేండి, ఎందుకంటే వేరులతో ఉన్నాయి కాబట్టి, కానీ బ్రతకాలనే కోరుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మా అమ్మ వేసిన మొక్కలు అనమాట. వంకాయ మొక్కలు వేసింది అమ్మ. అటు సైడ్ వచ్చేసి 4 మల్లె చెట్లు అయితే వేసుకున్నాను అనమాట నేను. తర్వాత ఆ కింద చూస్తే అలాగ చిక్కుడు మొక్కలు కూడా ఉన్నాయి ఇటు సైడ్. తర్వాత తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఇప్పుడు తుంచుకున్న గోంగూర మొక్కలు కూడా నేను వేసాను. గోంగూర అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఆ గోంగూర కడిగేసుకున్నాక ఏం చేద్దామా దీంతో అని చెప్పేసి చాలా చూసాను అనమాట యూట్యూబ్లోని. గోంగూర పచ్చడి అనేసి ఉంది, గోంగూర చికెన్ అనేసి ఉంది, గోంగూర మటన్ అనేసి ఉంది. ఇప్పుడు చికెన్ మటన్ అంటే ఎవరు తెచ్చివ్వలేరు, అసలుకి గోంగూరతో వండుతున్నాను అనేసి మండిపోయినాడు మా ఆయన. ఇంకా సరేలే అని చెప్పేసి గోంగూర పచ్చడి చేశాను అనమాట. పచ్చడి కోసం అని చెప్పేసి పచ్చిమిరపకాయలు అవన్నీ గోంగూర వేపేసుకొని తర్వాత అది మొత్తం కూడా మిక్సీలో పట్టేశాను అనమాట. ఉల్లిపాయలేమో చిన్న ముక్కలు కోసేసి అయితే అక్కడైతే పడిసేసాను అనమాట. మొత్తానికి పచ్చడి అయితే పుల్లగా ఉంది. మా ఆయన అయితే అసలు తినలేదు. నేను చేసుకున్న పచ్చడి నేనే తిన్నాను. మా ఆయన కోసం అయితే సపరేట్ గా వేరే కర్రీ అయితే చేశాను అనమాట. అలా అయిపోయింది గోంగూరతో నా రోజంతా.